హైదరాబాద్లో మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల్లో అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు. మూసీ పరివాహకంలో వరద పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అవసరమైన చోట పునరావాసం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. హైదరాబాద్ భారీ వర్షాలకు మూసీ ఉగ్రరూపం దాల్చింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. చాదర్ఘాట్, పురానాపూల్, ఎంజీబీఎస్, మూసారాంబాగ్ తదితర ప్రాంతాలను వరద ముంచెత్తింది. హైడ్రా, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారం, మంచినీరు అందిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. హైదరాబాద్ లో రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి ఎంజీబీఎస్ బస్టాండ్ పూర్తిగా నీట మునిగింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వరద నీటిలో కొందరు ప్రయాణికులు చిక్కుకుపోయారు. వారిని పోలీసులు తాడు సహాయంతో బయటకు తీసుకెళ్లారు. హైదరాబాద్ లో భారీ వర్షాలకు మూసీ ఉగ్రరూపం దాల్చింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. చాదర్ఘాట్, పురానాపూల్, ఎంజీబీఎస్, మూసారాంబాగ్ తదితర ప్రాంతాలను వరద ముంచెత్తింది. హైడ్రా, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారం, మంచినీరు అందిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఉస్మాన్ సాగర్ 15 గేట్లు 9 ఫీట్లు ఎత్తి అధికారులు వరద నీటిని మూసీలోకి వదులుతున్నారు. దీంతో నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మూసీ పరివాహక ప్రాంతంలో నిర్మిస్తున్న శ్రీ ఆదిత్య కన్స్ట్రక్షన్ లోని భారీగా వరద నీరు వచ్చి చేరింది. మూసీ నదికి ఆనుకొని ఈ నిర్మాణం చేపట్టడంతో వరద నీరు సెల్లార్లోకి వెళ్లింది. గతంలో శ్రీ ఆదిత్య కన్స్ట్రక్షన్స్ పై స్థానికులు, అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈ నిర్మాణం పూర్తి స్థాయి ఇళ్లకు కొనుగోలు చేస్తే ఉస్మాన్ సాగర్ నీళ్లు విడుదల చేసిన ప్రతిసారి వరద నీరు వచ్చే అవకాశం ఉంది. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.